దేవుని నామమున స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము శాశ్వతమైన ఆశీర్వాదం గురించి కొన్ని దినములుగా మనం నేర్చుకుంటున్నామండి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని భక్తుల గురించి మరి ఈరోజు కూడా ఒక భక్తుని గురించి నేర్చుకుందామండి. మానవ ప్రయత్నం వలన మన తెలివితేటల వలన మన సంకల్పం వలన దీవించబడము. దేవుడు దీవిస్తేనే అది ఆశీర్వాదం అవుతుంది అని మనకి వెల్లడైంది. ఇప్పుడు దేవుని ఆశీర్వాదము రావాలంటే మనము ఏం చేయాలి? ఆదికాండము 12:1-2 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని నీవు ఆశీర్వదించెదవు. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. నేను నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రహాముతో దేవాతి దేవుడు చెప్పాడండి. ఎప్పుడు చెప్పాడు? నీవు లేచి విడచి నేను చూపు దేశమునకు వెళితే నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నది మనం ఆలోచిస్తే మనము ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడా ఆశీర్వాదం రాదు అనిపిస్తుంది. యాకోబు నన్ను దీవించాడు అనుకున్నాడు. మనం 2-3 రోజుల నుంచి మనం మాట్లాడుకున్నాడు. ఎలాగున ఇస్సాకు దీవించేశాడు అనుకున్నాడు, కానీ పని అవ్వలేదు. యెబ్బేకు రేవున పడి మరలా మోకాళ్ళ మీద పడి ఆ రాత్రంతా కూడా ఏడ్చి ప్రార్థన చేస్తే దీవించబడ్డాడు. ఆదికాండము 32 అప్పటి వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నాడు యాకోబు. కనుక ఆయన ఆశీర్వదిస్తే తప్ప ఎప్పుడు యాకోబు ఈ యొక్క పోరాటములన్నీ కూడా ఈ మోసంగా దీవెన పొందుకోవడము, యాషావు తరుముతున్నప్పుడు ఎంతో డబ్బులిచ్చి అతన్ని మభ్యపెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా తప్పించుకొని ఇక లాభం లేదని అన్ని విడిచిపెట్టి యెబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం పొందుకున్నాడు. కనుక ఆయన ఇస్తే తప్ప మనిషికి ఆశీర్వాదం రాదు. ఆయన ఆశీర్వదించాలంటే మనం ఏమి చేయాలి? నీవు లేచి విడచి నేను చూపు దేశమునకు వెళితే ఆశీర్వదిస్తానని అబ్రహాముతో చెప్పాడు కదా. మనకున్న బలహీనతలు, పోరాటంలో మన యొక్క కోపము ఇటువంటివన్నీ కూడా మనం వదిలిపెట్టుకోవాలట మొదట. అక్కడి నుంచి మనము మొదట లేవాలంట. నీవు లేచిరా ముందు మొదట నుండి ఇందులో ఉండిపోయాం కదండి. గబుక్కన లేస్తే నీకు ఆశీర్వాదము. నీవు లేచావా, లేస్తే విడిచిపెడితే ఏమైతే విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలి. ప్రభు అయితే క్రీస్తు పరలోకం విడిచిపెట్టారు. తండ్రి సింహాసనం విడిచిపెట్టారు. తండ్రి వక్షస్థలము వదిలిపెట్టారు. మహిమను వదిలిపెట్టారు. పరలోక దూతల ఆరాధన వదిలిపెట్టారు. మన కోసము ఇవన్నీ వదిలిపెట్టిన ప్రభువా నిజమే. మరి మనము ఏమి వదిలిపెట్టాలి? అవన్నీ విడిచిపెట్టిన ఇంకా ఏమన్నా ఉంటే మనము పరిశీలించుకొని విడిచిపెట్టగలిగితే దేవుడు చూపించిన స్థలంలోకి వెళితే ఆయన మార్గంలో నడిస్తే ఆశీర్వదిస్తానని అబ్రహాము ద్వారా మనకి ఆదికాండం 12:1 చెప్పారు కదండి. మనము ఈ యొక్క సాంప్రదాయాలు, ఈ యొక్క లౌకికంగా ఉన్న వాటి నుంచి మనము దూరంగా వెళ్ళాలి. అప్పుడే మనము దేవుని చెంతకు ఎక్కువగా అనుసంధానం కలిగి ఉండగలుగుతామన్నది దేవుడు చెప్పగలుగుతున్నాడు. దేవుడు పరలోక రాజ్య భోగమును విడిచిపెట్టారు కదా. అబ్రాహాము తన స్వజనమును విడిచిపెట్టారు కదా. ఎలీషా తన జీవనోపాధిని విడిచిపెట్టారు కదా. అపోస్తలులు తాము చేస్తున్న పనులను విడిచిపెట్టారు కదా. అడుక్కునేవాడు, గుడ్డివాడు తన కర్ర బట్ట పడేసి వచ్చాడు కదా. వారందరూ కూడా ఎంతో ఆశీర్వదించబడ్డారు. ఆదికాండం 12:10-20 చూసుకుంటే అబ్రాహాము చాలా కష్టాలు పడి దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తూనే వస్తూ ఉన్నారు. అక్కడ మనం 12:10 మనం చూసుకుంటే అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. దేవుడు చూపించిన స్థలంలో ఉండినప్పుడు అక్కడ కరువు వచ్చినప్పుడు అబ్రాహాము ఈ యొక్క
ఐగుప్తు దేశమునకు వచ్చినారు. ఆ ఐగుప్తు దేశము వచ్చినప్పుడు ఆ శారా చాలా సౌందర్యంగా ఉండడం చూసి అక్కడున్న ఫరో రాజు చాలా దుర్మార్గుడు కాబట్టి మరి సారాయిని ఎత్తుకుపోయాడు. అబ్రాహాము, ప్రభువా నీవు రమ్మన్న దారిలోనే నేను వచ్చాను. ఇప్పుడు చూడు ఏమైందో అని చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. యేసు ప్రభువారు ఆ యొక్క ఫరో రాజు దగ్గరికి వెళ్ళి, ఫరో నా బిడ్డను నువ్వు ముట్టుకున్నావంటే అది నీకు మంచిది కాదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ప్రభువా ఇక ఏమి ఏ మా ఇప్పటివరకు కూడా నేను ఏ అపరాధం చేయలేదు నీ యొక్క బిడ్డ విషయంలో. కాబట్టి ఈ నేను అక్కడ అప్పచెప్పుతాననేసి ఫరో రాజు చెప్పాడు. నా అట్లా గాని ఏమన్నా తప్పు జరిగితే నీ ఇంటికి శాపం వస్తుందని దేవుడు చెప్పాడు. అయితే నాకు అటువంటి వద్దు. నీ నీ బిడ్డ అయిన సారాయి నేను గదిలోనే బంధించాను. నేను మర్యాదగా తీసుకెళ్ళి అబ్రాహాముకి అప్పచెప్తాననేసి చెప్పాడు. చెప్తే దేవుడు చెప్పినట్లుగానే తన భార్యను తీసుకొని వచ్చాడు. అప్పగించాడు అబ్రాహామునకు. రాజుగారు కదా! మరి ధనధాన్యాలు, పశు సంపద అంతా కూడా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అందులో వచ్చిన ఆశీర్వాదమే ఆస్తి, అంతస్తులు. మరి అతను రాజుగారు కదా! ఎవరైనా తప్పు చేస్తే జరిమానా వేస్తారు కదా! మరి ఈ రాజుగారే తప్పు చేసినప్పుడు మరి బుద్ధి వచ్చింది కాబట్టి దేవుని భయం చేత మరి రాజుగారు కూడా జరిమానా వేసుకున్నాడు. దాసదాసీలను, వెండి బంగారంలను అన్నీ ఇచ్చాడు. తప్పు అయిందనేసి ఒప్పుకున్నాడు. నా అతని మీద నింద పడకుండా దేవుడు అనగా దేవుని శిక్ష పడకుండా మరి దేవుడిని వేడుకున్నాడు. అబ్రాహామునకు తన భార్య అయిన శారాయిని అప్పగించాడు. అబ్రాహాము వెండి బంగారములు గల ఐశ్వర్యవంతుడయ్యాడు. ఏమి చేస్తే ఐశ్వర్యం వచ్చిందండి? నేను చూపించు మార్గమునకు వెళ్ళు. నీవు లేచి విడిచి నా దారిలోనికి వస్తే నీకు ఆశీర్వాదం ఉంటాయి అనేసి చెప్పాడు. కాబట్టి దేవుడు అన్ని విడిచిపెట్టి వచ్చిన అబ్రహాంని ఏ విధంగా ఆశీర్వదించాడంటే ఎట్లాగన్నా ఆశీర్వదించగలుగుతాడు. మరి ఈ విధంగా ఏమీ లేని వాడికి వెంటనే మరి అక్కడ ఆశీర్వదము, అంతస్తు, ఆస్తి వచ్చిందని మనకు అర్థమవుతుంది కదండి. దేవుడు ఆశీర్వదించాలని ఎట్లాగన్నా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి ఇంకొకలాగా మన ఆశీర్వాదం ఏ విధంగా పొందుకున్నాడు అని అంటే, లోతు పెరిగి పెద్దవాడయ్యాడు కాదు, పెంచాడు అబ్రాము. అతనికి ఒక కుటుంబము, ఆస్తులు వచ్చాయి. ఇంకా అణిగిమణిగి అయ్యగారి అబ్రహాం చేతి కింద ఎందుకు ఉండాలని తెలివి వచ్చింది. అవకాశం రాగానే అన్ని సర్దుకొని బయటకు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆదికాండం 13:12 సొదొమలో కాపురం పెట్టాడు. సహవాసం వదిలిపెట్టాడు కనుక ఆత్మీయ తండ్రి విడిచిపెట్టాడు కనుక హెబ్రోను అనగా సహవాసం విడిచిపెట్టాడు కనుక పాపిష్టి సొదొమలో భయంకర స్థలంలో ఉన్నాడు కనుక అతని జీవితంలో శాపము రానే వచ్చింది. ఆత్మీయ సహవాసం వదిలిపెడితే ఇంకా ఏమి బాగుపడతాడు? సొదొమ అంటే పచ్చగా ఉందట, దేవుని తోటలాగా. ఆదికాండం 13:10 అని మనకు రాసి ఉంది. నాశనం అయిపోయాడు అక్కడ రాజుగారు సహవాసం అని అక్కడ ఉండిపోయాడు. వెళ్ళగానే చాలా మంచి స్థానం ఇచ్చారు అక్కడ. మంచి పేరు సంపాదించుకున్నాడు. అక్కడ ఉన్నంతసేపు చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే అక్కడ శత్రు దేశపు రాజులందరూ కూడా, కదర్లోని రాజులందరూ కూడా వచ్చారు. ఆదికాండం 14:12-13 వచ్చి ఆ రాజుగారిని, ఆ రాజ్య పిల్లలను, వారిని అక్కడున్న లోతు కుటుంబమును కూడా ఎత్తుకుపోయారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు లోతు భార్య బిడ్డలు కాపాడుకోలేని దుస్థితి ఏర్పడింది. లోతు చెరపట్టబడ్డాడు. అబ్రాహాము దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఎవరో పాపం ఒక పనివాడు వచ్చి నీ తమ్ముడిని పట్టుకుని వెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు బాధపడుచున్నాడు. అయితే బాధపెట్టి ఇంకా సహవాసం ఏంటి, నా దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయాడు అని అనుకోకుండా, అయ్యో పాపం ఆదికాండం 14:14 అమ్మో ఎంత చెడ్డవాడన్నా కానీ నా తమ్ముడే కదా అనేసి మరి తప్పు చేశాడని చెప్పి తన తమ్ముడిని చెరపట్టబడ్డాడని అబ్రాహాము విని తన ఇంట పుట్టి అలవర్చబడ్డ 318 మందిని వెంటబెట్టుకొని వెళ్ళి తరిమి వారిని చంపి రాజులను ఓడించి లోతు కుటుంబమును విడిచిపెట్టి జాగ్రత్తగా ఉండు ఇక అని వచ్చేసాడు. సింపుల్గా వచ్చాడంటే ఈసారి మరి లోతు ఏమి కూడా కృతజ్ఞత కలిగి లేడు. కానీ ఆదికాండం 14:18-20 ఆకాశం నుంచి దేవుడే స్వయంగా మరి దిగి వచ్చాడు.
అక్కడ మనకి ఆదికాండం 14 అధ్యాయంలో షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకునొచ్చును. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమును భూమికిని సర్వ సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడను గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడను గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము, నేనే అబ్రాహామును ధనవంతుడిని చేసితినని నీవు చెప్పకుండానట్లు నాకు నులుపోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తకు సర్వోన్నతుడైన దేవునికి అయిన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేయుచున్నానని చెప్పాడు. మరి ఊరికే వచ్చే డబ్బులు రాజులు ఇచ్చారంటే ఎంతో ఆస్తులు ఇస్తారు కదండి. అయినా కానీ నా దేవుడు నాకుండగా, నా దేవుడు నేను అవమానపరచని నేను డబ్బు తీసుకొని, నన్ను దేవుడు పిలిచాడు, నాకు ఆయన ఇస్తాడు, నీ డబ్బు నాకేం అక్కర్లేదు. రేపొద్దున నేను కానీ ఒకవేళ ఆ డబ్బు తీసుకుంటే నా వల్లనే అబ్రాము ఇంత ధనవంతుడైపోయాడని నువ్వు అందరికీ చెప్పుకుంటావు. ఆ ఘనత అంతా కూడా నన్ను పెంచినవాడు, నన్ను పిలిచినవాడు, నన్ను పోషిస్తున్నవాడు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుడికి ఆ ఘనత చెందాలి కానీ నీకు కాదనేసి ఆ ధనమునంతా కూడా త్రోసిపుచ్చాడు మెల్కిసెదెకు. మరి మెల్కిసెదెకుకే ఇతను ఇంత దశమ భాగం ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆకాశంలో చీల్చుకునే దేవాది దేవుడు దిగి వచ్చేసాడు. ఈ సృష్టిలో మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా పరమందు దేవాలయమునకు యాజకుడైన పరిశుద్ధాత్మ దేవుడు రొట్టె ద్రాక్షారసం పట్టుకుని వచ్చి అబ్రహాంకి ఇస్తే ఆశ్చర్యం, అబ్రహాం దశమ భాగంను తీసి చేతిలో పెట్టాడట. అంటాడు మెల్కిసెదెకు అబ్రహాంను ఆశీర్వదించి, ఎప్పుడు వచ్చింది ఆశీర్వాదం అంటే ఒక ఆత్మ కోసం, చల్లారిపోయిన ఆత్మ కోసం, వెనక్కి వెళ్ళిపోయిన ఆత్మ కోసము, సహవాసము కోల్పోయినవాడు లోతు కోసము పోరాడినప్పుడు ఆ సహవాసాన్ని విడిచిపెడితే అలాగే ఉంటుందని తెలియాలని వదిలిపెట్టుకోలేదు. అటువంటి వాడి కోసము, అటువంటి లోతు కోసము ప్రయత్నం చేసి, యుద్ధం చేసి, ఎంతో పోరాటం చేశాడు కాబట్టి ఆస్తి అంతా దేవుడు ఆకాశం నుంచి ఆయనే పంపించినట్లుగా కనిపిస్తుంది. అంత ఆశీర్వాదము ఆకాశం నుంచి పొందుకున్నాడు. తన తమ్ముడిని రక్షించుకోవడం కోసం, తన స్వజనుల కోసం ఆత్మల భారం కలిగి 318 మందిని ఇంట పుట్టి అలవర్చబడిన వారిని అందరిని పట్టుకొని ₹1 కూడా ప్రయోజనము ఆశించకుండా అంతే యుద్ధం చేసిన తర్వాత దోపుడు సొమ్ము కూడా తీసుకొనకుండా పరుగున వచ్చి కాపాడి జాగ్రత్తగా ఇక నుండి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి వచ్చాడు. అబ్రాహాం చేసిన గొప్ప పని చూస్తూ దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. భూమి మీదకి దిగి వచ్చి రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. చేతిలో పెట్టి నిండారుగా అబ్రాహాంని దీవించాడు. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందండి? మరి సంఘంలో మనమంతా సంఘంలో ఉంటే కాదు, ఒక ఆత్మ కోసం, చల్లారిపోయిన వారి కోసం, నశించిపోతున్న వారి కోసము మనము ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తామో, విలపిస్తామో వారి గురించి, అప్పుడు ఆశీర్వాదం వస్తాయని ఈ యొక్క లోతుని రక్షించిన అబ్రాహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో అదేవిధంగా మన భార్య ఫరోరాజు ఎత్తుకుపోయినప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు వెంటనే మరి డబ్బుతో సహా భార్యను కూడా దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి మరి గొప్ప కార్యములు చేసినప్పుడు దేవుడు మరి మనకి ఎన్నో గొప్ప ఆశీర్వాదములు దయచేస్తూ ఉంటాడు. ఒక నశించిపోతున్న ఆత్మ కోసము ఎంత కష్టపడాలి, ఎంత యుద్ధం చేశాడో మరి అబ్రాహాము వల్ల మనకి తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాలలో మనం పోరాడగలిగితే మనం కూడా శాశ్వతమైన ఆశీర్వాదం పొందుకోగలమని మనకి ఈ యొక్క వాక్యముల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు దేవుడు. ఆ విధముగా ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనంలో 25 సంవత్సరంలో నిరీక్షణ విశ్వాస యాత్ర ప్రారంభం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతం. నీకు తప్పకుండా గర్భఫలం ఇస్తానని గతంలో చెప్పాడు. 17వ అధ్యాయంలో మాట్లాడాడు. కానీ ఇంత నిర్దిష్టంగా ఒక డేట్ కూడా చెప్పాడు. అబ్రాహాం 17వ అధ్యాయంలో కొడుకు పేరు కూడా చెప్పాడు. అయితే 18వ అధ్యాయంలో
ఇంత గ్యారంటీగా ఆశీర్వాదములు వస్తాయని అన్నప్పుడు అతిథి సత్కారం కూడా ఆ విధముగానే చేశాడు. 18వ అధ్యాయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా దైవికంగా మరి వచ్చినప్పుడు ఇంట చేర్చుకొని వారికి ఆతిథ్యం అంతా కూడా సిద్ధపరిచి త్వరగా వారికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసి మరి వినయంగా ఎదురుగా నుంచొని చెట్టు క్రింద నుంచి నిలబడి మరి ఎదురు చూస్తున్నప్పుడు వెంటనే దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. కాబట్టి ఇటువంటి వారికి మనకి ఆధ్యాత్మికముగా మన ఎదురుగుండా పెట్టినప్పుడు మనం ఏ విధంగా నడుచుకోవాలని ఈ యొక్క భక్తుల ద్వారా మనకి నేర్పించినందుకు దేవునికి వేలా స్తోత్రములండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యాషావులు మరి రెబ్కమ్మ వీరి ద్వారా మనం అనేకమైన ఏ విధంగా వారి పోరాటంలో జయములు పొందుకున్నారు. మరి ఇంకా మనము ఇంకా ఏ విధంగా ఆశీర్వదించబడాలో దేవుని చెంతకు వస్తే మనమేమి చేయాలి, మనమేమి విడిచిపెట్టాలి, మనమేమి పొందుకోవాలని దేవుని దగ్గర ప్రార్థించి పొందుకునేలాగా దేవుడు మనల్ని అందరినీ కూడా బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.